గ్యాస్ రేస్ గ్యాస్ అండ్ ఇది వచ్చేసి బ్రేక్ మామ. సో మనం బ్రేక్ వాడితే బ్రేక్, గ్యాస్ పడితే గ్యాస్. ఓన్లీ రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేయాలి. మనకి ఇక్కడ క్లచ్ మాత్రం ఉండదు ఇండియా లాగా, ఎందుకంటే ఈ కార్ వచ్చేసి ఆటోమేటిక్ కదా. మోస్ట్లీ యూఎస్ ఉండే కార్లన్నీ ఆటోమేటిక్ ఉంటాయి కాబట్టి వాటికి క్లచ్ అవసరం లేదు. ఓన్లీ అయితే కార్ డిస్ప్లే మామ. ఇది వచ్చేసి అయితే ఏసీ సిస్టమ్ మామ. సో ఏసీ అయితే ఆన్ చేసిన. సో మనం అయితే టెంపరేచర్ ఇట్లా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఫ్యాన్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యాన్ ఫేస్ కి కావాలా, లేదంటే కాళ్ళకి కావాలా, లేదంటే విండోకి కావాలా అని చెప్పేసి చూసుకోవచ్చు. అండ్ ఇది కార్ ఇన్నర్ ఏరియాలని, అంటే కార్ లోపల మాత్రమే తిరుగుతుంది అనమాట. సో ఇది ఆఫ్ చేస్తే ఏంటంటే ఏసీ అనేది, గాలి అనేది బయట నుంచి వస్తుంది అనమాట. డీఫ్రోస్టర్ అంటే ఏంటంటే మన విండోకి మంచు లేదా ఫాగ్ లేదా స్నో ఏదైనా ఉంటే దాన్ని అయితే క్లీన్ చేస్తుంది అనమాట మామ. సో విండోని అయితే మనకు క్లియర్ గా కనిపించేటట్టు చేస్తుంది. ఇది రేర్ అనమాట. రేర్ అంటే వెనక విండో, కార్ విండో వెనకది ఉంటది కదా, ఇక్కడ కార్ విండో వెనక దానికి సైడ్ మిర్రర్స్ కి అయితే క్లియర్ చేస్తుంది అనమాట మామ. ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా అయితే ఇట్లా చేసుకోవచ్చు. అయితే మనం ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టుకోవచ్చు మామ. సో ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టుకుని అయితే ఫోన్ కి ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సీట్ అడ్జస్టింగ్ మామ. సో ఇది ముందు కంటే ముందుకు పోతుంది, సో వెనక్కంటే వెనక్కి పోతుంది, పైకి అంటే పైకి లేస్తుంది, కింది కంటే కిందికి పోతుంది మామ ఇది. అండ్ ఈ సీట్ మొత్తం బెండ్ చేసుకోనికి మామ. ఇట్లా ఇది పక్కన ఇట్లా బెండ్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇది అయితే సీట్ బెండ్ చేసుకోనికి, చూడండి సీట్ బెండ్ అయిపోతుంది అట్లా. ఇదైతే మాన్యువల్ మామ. సో పక్కన రైట్ సైడ్ సీట్ కి అయితే ఇట్లా మాన్యువల్ వచ్చింది. సో సీట్ బెండ్ గానికి అయితే ఇది యూజ్ చేస్తారు. సీట్స్ మూవ్ చేయడానికి మామ, ఫ్రంట్ బ్యాక్ సీట్స్ మూవ్ చేయడానికి రాడ్ ఉంటది కింద, సీట్ కిందనైతే. అండ్ ఇవైతే విండో తిప్పుకోవచ్చు మామ. చూడండి ఈ బటన్స్ తోనైతే లెఫ్ట్ విండో లేదా రైట్ విండో. సో లెఫ్ట్ విండో పెట్టేసి తిప్పుతున్నాయి చూడండి, తిరుగుతుంది విండో. సో ఇట్లా తిరుగుతుంది. అండ్ విండోస్ ఎవరు చేంజ్ చేయకుండా ఓన్లీ మనమే పైకి దింపాలి, కిందికి దింపాలంటే మాత్రం ఇది యూజ్ చేయొచ్చు. ఇది చేస్తే పక్కన వాళ్ళు దింపరాదు, ఓన్లీ మనమే దింపొస్తుంది అనమాట. మామ ఇదైతే హెజార్డ్ లైట్ మామ. సో ఈ హెజార్డ్ లైట్ ఆన్ చేస్తే ఏంటంటే 4 ఇండికేటర్స్ అనేవి ఆన్ అయితే, సో మన కార్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు లేదంటే బ్రేక్ డౌన్ అయినప్పుడు అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే వెనక వాళ్ళకైతే ఇది అర్థం కానికైతే యూజ్ చేస్తాం. ఈ వీడియోస్ మీకైతే హెల్ప్ఫుల్ అయినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో కొట్టండి మామ. మీరు ఫాలో కొడితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. చలో ఉంటా, రైట్, బాయ్.